ఈ రోజే భీష్మాష్టమి. ఎంతో విశేషమైన రోజు. మాఘమాసంలో శుక్లపక్ష అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజు భీష్మ పితామహుడికి అంకితం చేయబడింది. భీష్ముణ్ణి గంగాపుత్ర భీష్ముడు లేదా భీష్మ పితామహుడు అని పిలుస్తారు. కాని భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతన మహారాజు, తల్లి గంగాదేవి. అందుకే భీష్ముణ్ణి గంగాపుత్రుడు అని కూడా అంటారు. రథసప్తమి తర్వాత రోజే భీష్మాష్టమి. ఈరోజు ఈ పురాణ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఇలాంటి పవిత్రమైన రోజు భీష్మాచార్యుల వారి జన్మరహస్యాన్ని వింటే సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భీష్మ పితామహుడు కారణజన్ముడు. దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు అష్టవసువులు. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి యొక్క పుత్రులు వీరు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తూ ఉండగా భూలోకానికి చేరుకున్నారు. వారు వశిష్ఠముని ఆశ్రమంలో తిరుగుతూ ఆ ఆశ్రమంలోని దివ్యమైన ఒక ఆవును చూశారు. ఆ ఆవు పేరు నందిని. ఆ అష్టవసువుల్లో ఒకడైన ప్రభాసుడు అని వసువు భార్య నాకిది కావాలని అడిగింది. ప్రభాసుడు ఆలోచించకుండా పదా తెచ్చుకుందాం అంటూ ఒప్పుకున్నాడు. వారిలో ఒకరిద్దరు వసువులు ఇలా పలికారు, ఇది వశిష్ఠుడి ఆవు, మనది కాదు, మనం తీసుకువెళ్లడం సరికాదు అంటూ చెప్పారు. వారలా మాట్లాడగానే ప్రభాసుని భార్య ఇలా పలికింది, పిరికి వాళ్ళు వంకలు చెబుతారు, ఆవును తేలేకని ధర్మాలు చెబుతున్నారు అంటూ వారిని ఎగతాళి చేసింది. దీంతో ప్రభాసుడు గొప్ప వీరుడులాగా తన అనుచరులతో కలిసి ఆవును దొంగలించబోయాడు. వశిష్ఠుడు తన ప్రియమైన ఆవును తీసుకువెళ్తున్నారని గ్రహించి వాళ్ళని పట్టుకొని ఇలా పలికాడు, మీకెంత ధైర్యం, అతిథులుగా మా దగ్గరికి వచ్చారు, మీకు తగిన ఆతిథ్యాన్ని ఇచ్చాము, ఇప్పుడు మీరు మా ఆవుని దొంగలిస్తున్నారా అని కోపగించి వాళ్ళని మీరు మానవులుగా జన్మించండి, భూమి మీద నడవండి, అందరిలాగా జీవించి అందరిలాగా మరణించండి అంటూ శపించాడు వశిష్ఠుడు. అలా శపించబడ్డ ప్రభాసుడు అనే వసువే భీష్మ పితామహుడు. సాక్షాత్తు అతడు ఇంద్రుడికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవుడు. దీంతో భయపడిపోయిన వసువులు తమను క్షమించమని వశిష్ఠుణ్ణి వేడుకోగా అప్పుడు వశిష్ఠుడు ఇలా పలికాడు, సహాయం చేసిన 7 వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారు. కాని నా కామధేనువుని, నా నందిని ఆవుని తీసుకువెళ్లిన ఈ అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదు అని తెలియజేస్తాడు. దీంతో ఆ వసువులు శాపం గురించి ఆలోచిస్తూ గంగాదేవి వద్దకు చేరుకున్నారు. అప్పుడు వారు గంగాదేవిని ప్రార్థించారు, అమ్మా, నీవు మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహం చేసుకుని మాకు జన్మనివ్వు. మేము పుట్టిన వెంటనే నదిలో పారేసి మాకు శాప విముక్తిని కలిగించు అని వేడుకున్నారు. దీంతో గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఉండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది. దీంతో ప్రదీప మహారాజు ఆమె తనను మోహిస్తుందో ఏమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుర్లు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చని ఆ మహారాజు సూచిస్తాడు. అది విని గంగామాత అంతర్ధానమైపోతుంది. కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒకరోజు ఆ శంతన మహారాజు గంగానది ఒడ్డుకు వెళ్తాడు. అక్కడ అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అందాన్ని చూసి శంతన మహారాజుకు ఆమెపై ప్రేమ కలుగుతుంది. దీంతో శంతన మహారాజు ఆమె దరికి చేరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికామె నేనెవరో తెలుసా అని అడుగుతుంది. దానికి శంతనుడు నీవెవరైనా సరే నిన్ను వివాహం చేసుకుంటాను,
నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం, సర్వస్వం నీకే ఇస్తానని బ్రతిమిలాడుతాడు. దానికి ఆ అమ్మాయి ఇలా పలుకుతుంది: మీ కోరిక ప్రకారమే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, కానీ నాకు కొన్ని షరతులున్నాయి. నన్ను ఎప్పటికీ నువ్వు ఎవరు అని, ఎక్కడి నుండి వచ్చావని, ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించకూడదు. ఈ షరతులకు ఒప్పుకుంటేనే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని పలుకుతుంది. గంగ ప్రేమలో తలమునకలై ఉన్న శంతనుడు ఇందుకు ఒప్పుకుంటాడు. అందమైన గంగ శంతనుడికి అద్భుతమైన భార్య అవుతుంది. గర్భవతయి చక్కని కొడుకును కంటుంది. వెంటనే ఆ శిశువుని నదీ తీరానికి తీసుకువెళ్లి నదిలో ముంచేస్తుంది. తనకు కలిగిన మొట్టమొదటి సంతానాన్ని గంగానదిలో ముంచివేసిందన్న విషయం శంతనుడు నమ్మలేకపోతాడు. అతని గుండె పగిలిపోతుంది. కాని గంగ పెట్టిన షరతు గుర్తుకు వచ్చి అడిగితే గంగ తనను వీడి వెళ్ళిపోతుందని తెలిసి మౌనంగా ఉండిపోయాడు. ఎంతో సంతోషంగా ఉన్న రాజు ఇప్పుడు శోకసముద్రంలో మునిగిపోయాడు. భార్య మీదున్న ఎనలేని ప్రేమతో ఇద్దరూ కలిసి ఉండడంతో ఆమె మరొక కొడుకును కంటుంది. ఒక్క పలుకు పలకకుండా రెండో శిశువును కూడా నదిలో ముంచేస్తుంది. దీంతో శంతనుడికి పిచ్చి పట్టినంత పనయింది. ఆయన ఇక దీన్ని సహించలేని స్థితికి వచ్చాడు. కాని ఏమైనా అడిగితే ఆమె వెంటనే వెళ్ళిపోతుందని ఆయనకు తెలుసు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఇలా 7 కన్నపిల్లల్ని నీటిలో ముంచిన గంగను చూసి శంతనుడు పూర్తిగా దిగులు పెట్టుకుని భార్య వైపు భయంగా చూశాడు. ఇక 8వ శిశువు జన్మించాడు. నిస్సహాయంగా శంతనుడు గంగతో నదీ తీరానికి వెళ్లాడు. ఆమె 8వ శిశువును ముంచే ప్రయత్నం చేస్తూ ఉండగా శంతనుడు శిశువును లాక్కొని ఇలా పలుకుతాడు: చాలు, ఈ అమానుష కార్యం ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగ ఇలా పలుకుతుంది: షరతును మర్చిపోయి మాట్లాడుతున్నావు. నేను వెళ్లే సమయం వచ్చింది, కానీ మీకు కారణం చెప్పడం నా బాధ్యత, కనుక ఎందుకు చేశానో వినండి అంటూ గంగ ఇలా చెప్పుకొచ్చింది. ఓ మహారాజా, మనకు పుట్టిన ఈ 8 మంది అష్టవసువులు. వీరు ఒకసారి తమ భార్యలతో విహరిస్తూ వశిష్ఠ ఆశ్రమానికి చేరి అక్కడున్న వశిష్ఠుడికి ఎంతో ప్రీతికరమైన నందిని అనే ఆవును ఈ అష్టవసువుల్లో 8వ అష్టవసువైన ప్రభాసుడు దొంగలించబోయాడు. ఇది గమనించిన వశిష్ఠుడు ఈ 8 మందికి భూలోకంలో పుట్టమని శపించాడు. ఆ సమయంలో వసువులు నా వద్దకు వచ్చారు. దేవలోకంలో నాకు మానవ జన్మ కలగాలని శపించబడడం తెలిసి మమ్ముల్ని నీ గర్భంలో పుట్టేటట్టు మా జన్మను ఈ భూమి మీద వీలైనంత తక్కువగా ఉండేటట్లు చూడు అని వేడుకున్నారు. అప్పుడు నేను వారి కోరికను మన్నించి వారిని కని ఈ భూమి మీద వారి జీవితం తొందరగా ముగియడానికి తోడ్పడ్డాను. 7 రక్షించాను. కాని 8వ వాడైన ఈ ప్రభాసుడి ప్రాణం మీరు రక్షించారు. ప్రభాసుడి దొంగతనాన్ని రెచ్చగొట్టాడు కనుక బహుశా అతనికి ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు చంటిబాలుడు కనుక నేను నాతో తీసుకువెళ్లి 16 సంవత్సరాల వయసులో మీ దగ్గరికి తీసుకువస్తాను. అప్పటికి మంచి రాజుకు ఉండవలసిన అర్హతలన్నీ అతనికి ఉండేటట్లు పెంచుతాను అని గంగ తన వివరణ ఇచ్చింది. గంగ పిల్లవాడిని తీసుకుని వెళ్లిపోయింది. శంతనుడు దుఃఖంలో రాజ్య కార్యకలాపాల్లో శ్రద్ధ కోల్పోయాడు. ఒకప్పుడు గొప్ప రాజైన శంతనుడు ఇప్పుడు ఒంటరిగా, నిరుత్సాహంగా ఏమి చేయాలో తెలియక బాధలో మునిగిపోయాడు. ఇక 16 సంవత్సరాలు గడిచాక గంగ తమ కొడుకైన దేవవ్రతుణ్ణి తిరిగి తీసుకువచ్చి శంతనుడికి అప్పగించింది. దేవవ్రతుడు విలువిద్యను పరశురాముడి నుండి, వేదాలను బృహస్పతి నుండి నేర్చుకున్నాడు. విద్యలన్నీ గొప్ప గురువుల దగ్గర నేర్చుకుని దేవవ్రతుడు రాజు కావడానికి సిద్ధంగా ఉన్నాడు. చక్కగా ఎదిగి బాధ్యతలకి సిద్ధంగా ఉన్న కొడుకును చూసుకొని శంతనుడు నిరుత్సాహాన్ని వదిలి ఎంతో ఉత్సాహంతో, ప్రేమతో కొడుకును స్వీకరించాడు. యువరాజుగా నియమించి పట్టం కట్టాడు. సమర్థుడైన దేవవ్రతుడు శంతనుడి పర్యవేక్షణలో అతను ఉత్తరములు తీసుకొని రాజ్యపాలన చూసుకోగా శంతనుడు తిరిగి సంతోషంగా, నిశ్చింతగా ఉన్నాడు.
భీష్ముడు అన్ని విద్యల్లో ఆరితేరినవాడు, సకల శాస్త్రాలు చదివినవాడు, రాజనీతి కోవిదుడు. ఆ దేవవ్రతుడి భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేశాడు. ఈ మాఘమాస శుద్ధ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో సూర్యభగవానుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన పరమాత్మలో లీనమయ్యాడు. కాబట్టే ఈ రోజును భీష్మాష్టమిగా పిలవడం జరుగుతుంది. ఈ రోజు భీష్మ పితామహుణ్ణి మనసులో తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ నీటిని తర్పణగా విడవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా తండ్రి బ్రతికి ఉంటే వారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కాదు. కాని తండ్రి ఉన్నవారు ఎవరైనా తర్పణం విడవాలని ఈ భీష్మాష్టమి రోజు తర్పణం ఇవ్వాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి మహిమాన్వితమైనది భీష్మాష్టమి. ఈరోజు ఎవరైనా సరే భీష్ముణ్ణి మనసులో తలుచుకొని దక్షిణ దిక్కు వైపుకు 3 సార్లు దోషిట్లో నీళ్లు తీసుకొని తర్పణాలు వదలాలి. ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది. రథసప్తమి తర్వాతి రోజు అంటే ఈ మాఘశుద్ధ అష్టమి రోజు భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేశాడు. మాఘశుద్ధ సప్తమి మొదలు అంటే రథసప్తమి మొదలు ఏకాదశి వరకు గల 5 రోజులను భీష్మ పంచకం అంటారు. భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఈనాటి నుంచి 5 రోజులు రోజుకొక ప్రాణం చొప్పున తన పంచప్రాణాలను విడిచాడు. మాఘశుద్ధ అష్టమి భీష్ముడి నిర్యాణ దినం. హేమాద్రి వ్రతఖండంలోనూ పద్మపురాణంలోనూ ఇలా వివరణ ఉంది. భీష్మాష్టమి రోజు ఎవరైతే శ్రద్ధాంజలి ఇస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని వివరణ ఉంది. దీనివల్ల భీష్ముడు ఈ రోజే మరణించినట్లు తెలుస్తుంది. మహాభారతంలో కూడా మాఘశుద్ధ అష్టమి నాడే భీష్ముడు మరణించినట్లు వివరణ ఉంది. భీష్మాష్టమి రోజు భీష్ముడికి తిలతర్పణం ఇచ్చిన వారికి సంవత్సరమంతా చేసిన పాపమంతా నశిస్తుందని ప్రతీతి. అంతేకాదు ఈరోజు ఇలా చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. భారత వీరుల్లో భీష్ముడు అతిలోకుడు. తండ్రి కోసం భీషణమైన ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలుపుకున్నాడు. అతని పట్టుదలకు మెచ్చి దేవతలు అతనికి స్వచ్ఛంద మరణ వరాన్ని ఇచ్చారు. భారత యుద్ధం దక్షిణాయనంలో జరిగింది. ఆ సమయంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేక భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్య పైన పడుకొని మాఘశుద్ధ అష్టమి రోజు ప్రాణాలను వదిలాడు. తన పంచప్రాణాల్లో ఒక దానిని సప్తమి రోజు, రెండవ దానిని అష్టమి రోజు, మూడవ దానిని నవమి రోజు, నాలుగవ దానిని దశమి రోజు, ఐదవ దానిని ఏకాదశి రోజు వదిలాడని కొందరు చెప్తారు. మాఘశుద్ధ ఏకాదశి భీష్మ పంచకానికి ఆఖరి రోజు. కానీ చాలా గ్రంథాలు మాఘశుద్ధ అష్టమి రోజే భీష్మ నిర్యాణ దినంగా చెప్తున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. అలా పఠించలేని వారు ఈ తారక మంత్రాన్ని పఠిస్తే విష్ణు సహస్రనామాలు చదివిన దానితో సమానం. అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. భీష్మ పితామహుని ఆశీర్వాదం తప్పక కలిగి సమస్త పాపాలు నశిస్తాయి. ఆ మంత్రం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే ఈ తారక మంత్రాన్ని భీష్మాష్టమి రోజు ఒక్కసారి చదివినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఎందుకంటే ఈరోజు భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని చదివి తన శరీరాన్ని వదిలిపెట్టాడు. మరణిస్తూ శ్రీ మహావిష్ణువును 1000 నామాలతో స్మరిస్తూ ఈ లోకానికి పరమ పవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను అందించిన మహానుభావుడు భీష్మాచార్యుడు. కాబట్టి ఎవరైతే ఈరోజు విష్ణు సహస్రనామాలను చదువుతారో అలాంటి వారి పాపాలు నశిస్తాయి, అన్నీ శుభాలే జరుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈ భీష్మాష్టమి రోజు భీష్మ పితామహుడు పాండవులకు తెలియజేసిన అతి ముఖ్యమైన కొన్ని నీతి కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారతం అనగానే చాలామందికి కౌరవులు పాండవులకు మధ్య జరిగిన ఘర్షణ, కురుక్షేత్రంలో వినిపించిన భగవద్గీత గుర్తుకు వస్తాయి. కానీ మహాభారతంలోని ప్రతి పర్వంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత శాంతి పర్వం అనే అధ్యాయంలో రాజనీతి, గృహస్థు ధర్మం, వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద
కథలు కనిపిస్తాయి. అంపశయ్య మీదున్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటాయి. వాటిలో ఒక ముఖ్యమైన కథే వేటగాడు పావురాల కథ. అనగనగా ఒక బోయవాడు అడవిలోని పక్షుల మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు. నిత్యం అడవికి వెళ్తూ అక్కడ పక్షుల కోసం వల వేసేవాడు. తన వలలో చిక్కిన పక్షులు కొన్నిటితో తన కడుపు నింపుకొని మిగతా వాటిని అమ్ముకొని నిబ్బరంగా రోజులను గడిపేసేవాడు. అలాంటి ఒక రోజున వేటగాడు ఎప్పటిలాగానే వల పన్నాడు. ఆ వలలో కావలసిన పక్షులు చిక్కుకున్నాయి. ఇక వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరదాం అనుకునేలోగా తీవ్రమైన గాలివాన మొదలయింది. ఒక పక్క వర్షం, దానికి తోడు గజగజ వణికించేస్తున్న చలి. ఆ చలిలో తడిసి ముద్దైపోతూ వేటగాడు ఒక పెద్ద చెట్టు కింద నిలబడ్డాడు. వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తుంది. ఆ రోజు ఉదయం వేటకని బయలుదేరిన ఆడపావురం ఇంకా గూటికి చేరుకోనే లేదు. ఇంకా తిరిగిరాని తన భార్య గురించి గూటిలోని మగపావురం తప్పించిపోసాగింది. ఇంత చీకట్లో, ఇంతింతగా ముంచుకొస్తున్న వర్షంలో, రక్తం గడ్డకట్టుకుపోయే చలిలో తన భార్య ఏ కష్టపడుతుందో అని మగపావురం తల్లడిల్లిపోతుంది. తన భార్య లేని జీవితం వృధా కదా అని వేదన పడుతుంది. ఇంతకీ ఆ ఆడపావురం ఎక్కడో లేదు. చెట్టు కింద నిలబడి ఉన్న వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు అది కూడా చిక్కుకొని ఉంది. వేటగాడి వలలో ఉన్న ఆడపావురం భర్త వేదనని విన్నది. వెంటనే ఇలా పలికింది: నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నా కోసం పడుతున్న తపన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఏం చేస్తాం, విధిరాతను తప్పించలేం కదా. కానీ ఇదిగో, ఈ చెట్టు కింద ఉన్న వేటగాడు ప్రస్తుతం మన అతిథి. అతనికి ఏ లోటు రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని మగపావురంతో పలికింది. భార్య మాటలు విన్న పావురం కిందికి చూసింది. అక్కడ నిజంగానే ఒక వేటగాడు గజగజ వణికిపోతూ కనిపించాడు. అప్పుడు ఆ పావురం ఇలా పలికింది: అయ్యా, నా భార్య చెప్పిన మాట నిజమే. మీరివ్వాలా మా అతిథి. మీకేం కావాలో సెలవియ్యండి అని అడిగింది. పావురం మాటలకు వేటగాడు దీనంగా ఇలా పలికాడు: నేను ఈ చలి బాధను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఈ మాయదారి చలి నుండి నా ప్రాణాలు కాపాడే ఉపాయం ఏదైనా ఉంటే చూడు అని వేడుకున్నాడు. వెంటనే పావురం కొన్ని చితుకులు ఏరుకువచ్చి వేటగాడి దగ్గర మంట వేసింది. ఆ మంటలో చలిని కాచుకున్న వేటగాడికి చలైతే తగ్గింది, కాని ఆకలి మొదలయ్యింది. వేటగాడి బాధను గ్రహించిన పావురం ఇలా పలికింది: అయ్యా, మీ మనుషుల్లాగా మా దగ్గర ఆహారం నిల్వ ఉండదు కదా. పైగా మీకెలాగో పక్షులను తినే అలవాటు ఉంది. కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ చలిమంటలోకి ఒక్కసారిగా దూకింది. పావురం చేసిన పనికి వేటగాడికి మతిపోయినంత పనైంది. ఇన్నాళ్ళు తాను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించింది. వెంటనే తన వలలో ఉన్న పక్షులన్నిటినీ వదిలేశాడు. అందులోంచి బయటపడిన ఆడపావురం మాత్రం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా. తన భర్త లేని జీవితం ఎందుకు అంటూ అదే మంటల్లో పడి మరణించింది. ఆ పావురపు జంట చూపిన ఔదర్యానికి వేటగాడు చలించిపోయాడు. వైరాగిగా మారిపోయాడు. ఇప్పుడు కాలం మారింది. కలిధర్మం ప్రవేశించింది. ఎదుటివాడి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలను అర్పించడం సాధ్యం కాకపోవచ్చు. శత్రువైనా సరే బాధలో మన ముందుకు వచ్చిన వాడికి మనకు తోచిన సాయం చేయాలన్న ధర్మాన్ని కొట్టి పారేయలేం. భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలియజేసిన మరొక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక కీటకం సటకాలు నడిచే బాటలో వేగంగా పరుగులు పెడుతుంది. అది చూసి వేదవ్యాసుడు ఇలా అడిగాడు: ఓ కీటకమా, ఎందుకలా పరుగులు పెడుతున్నావు? ఏమైనా ఆపద ముంచుకు వచ్చిందా అని అడిగాడు. దానికా కీటకం ఇలా సమాధానం చెప్పింది: రథసారథుల శబ్దాలకు నాకు భయం వేస్తుంది. నేను ప్రాణం మీద తీపితో తప్పించుకోవాలని చూస్తున్నాను అంది ఆ కీటకం. అప్పుడు వ్యాసుడు ఇలా పలికాడు: నీ వంటి కీటకాలకు ఇంద్రియ సుఖాలు పొందే అవకాశం లేదు. ఉన్నవన్నీ దుఃఖాలే. మరి బ్రతుకు మీద నీకు తీపెందుకు అని అడిగాడు. దానికా కీటకం ఇలా సమాధానం చెప్పింది: ఓ మహర్షి, నేను చెప్పేది విను. నేను గత జన్మలో
అత్యాశపరుణ్ణి. స్వార్థంతో ఇతరుల ధనాన్ని ఆశించి కూడబెట్టడంతో నాలో వినయం పోయి క్రౌర్యం నిండిపోయింది. కాని నా తల్లిని దేవతలా ఆరాధించి సేవ చేయడం, అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి పూజించడం లాంటి పుణ్యఫలంతో పూర్వజన్మ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. సత్కర్మలు సుఖాన్ని ఇస్తాయని తెలుసుకున్నాను అంది ఆ కీటకం. అప్పుడు వ్యాసుడు ఇలా పలికాడు. నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు నాకు రెండూ తెలుసు. నీ అంతరంగం తెలుసుకోవాలని ఇలా అడిగాను. పాపాల ఫలితంగా నీవు పురుగుై పుట్టావు. పుణ్యకర్మల ఫలితంగానే నువ్వు నాతో మాట్లాడావు. ఇది కర్మభూమి. ఇక్కడ జీవులు మంచి పనులు చేస్తే సత్ఫలితాలను, పాపాలు చేస్తే కీటకాలుగాను జన్మిస్తారు. ఈ క్షణమే నీవు కీటక జన్మ నుండి విముక్తి పొందుతావు. నిశ్చింతగా ఉండు అంటూ వ్యాసుడు ఆ కీటకానికి మోక్షాన్ని కల్పించాడు. మహాభారతంలోని శాంతి పర్వంలో అంపశయ మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధనలో భాగంగా అనేక నీతి కథలు వివరించారు. వాటిలో ఒకటి శత్రువులతో స్నేహం చేస్తే ఎలా ఉండాలో తెలిపేది. అదే పిల్లి ఎలుక కథ. అడవిలోని ఒక మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఒక ఎలుక జీవిస్తూ ఉండేవాడు. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. ప్రతిరోజు ఒక వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరికి వచ్చి జంతువుల కోసం వలపన్ని వెళ్లేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకుపోయేవాడు. అనుకోకుండా ఒకనాడు రోజసుడు అనే ఆ పిల్లి ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తుంది. ఆహారం కోసం ఆశగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగీస, గుడ్లగూబ కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంతో ఎలుకకు ఏం చేయాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్లి ఇలా పలికింది. ఈ వలను కొరికి నేను నిన్ను రక్షిస్తాను. దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసుల బారి నుండి కాపాడుతావా అని అడిగింది. ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొండంత ధైర్యం వచ్చినట్లయింది. వెంటనే సరే అంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. అక్కడున్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి. అప్పుడు పిల్లి ఇలా పలికింది. నీ ప్రాణాలను రక్షించాను కదా, మర త్వరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయ్ అని అడిగింది. అప్పుడు ఎలుక ఇలా సమాధానం చెప్పింది. నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడే నిన్ను బయటికి తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి వేటగాడు వచ్చే సమయానికి నేను నిన్ను విడిపిస్తాను అని సంజాయిషి ఇచ్చుకుంది. చెప్పినట్లుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలను కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదికి చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. చెట్టు కిందికి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుకకు తిరిగిపోయాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ ఇలా పలికింది. మిత్రమా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందాము అని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ ఇలా పలికింది. మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులైన మన మధ్య స్నేహం ఎలా పుడుతుంది? ఇప్పుడేదో నీకు సహాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒకరోజు ఆకలి మీదున్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతుంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి మాట్లాడకుండా ఉండిపోయింది. ఈ కథలోని పాత్రధారులు
సహజ శత్రువులైన పిల్లి ఎలుకలే కాని ఇందులోని నీతి మాత్రం నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదు అని హెచ్చరిస్తుంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు, కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది.